పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సజీవ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాన్ గారు రాసినటువంటి దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 18 అధ్యాయాలను చూసాము. 18 అధ్యాయాల్లో ఫస్ట్ సగం వచ్చేసి దేవుని ఆరాధన ఎలా జరగాలనేటువంటి విషయాల గురించి మాట్లాడాము. ఆ తర్వాత కొన్ని అధ్యాయాలు కంప్లీట్గా యెరూషలేము మీద దేవుడు కురిపించినటువంటి శిక్షణ గురించి మాట్లాడాము. ఇప్పుడు మళ్ళీ 19వ అధ్యాయం నుంచి మనం పరిశీలించినట్లయితే, ఒకటి సైతానుకు శిక్ష విధించడము, రెండోది మళ్ళీ దేవుణ్ణి పొగడటము, దేవుని యొక్క ఆరాధన అనేది మళ్ళీ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా గమనించినట్లయితే శిక్ష అనే పాత్రని దర్శన గ్రంథంలో నుంచి తీసి పక్కన పెడితే కంప్లీట్గా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని గురించి చాలా లోతుగా వివరించినటువంటి పుస్తకమే ఈ యొక్క దర్శన గ్రంథము. సో 19వ అధ్యాయం నుంచి మళ్ళీ చదవడం ప్రారంభిస్తున్నాము. 19వ వచనం. అనంతరము దివియందు ఒక గొప్ప ప్రజా సమూహపు కలకల ధ్వని వంటిదేదో వినపడెను. హల్లెలూయా, రక్షణ మహిమ శక్తి మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు న్యాయ నిర్వితములు సత్యోపేతములు. ఏలైనా తన జారత్వముతో భూమిని కలుషితమునర్చుచున్న ఆ మహావేశ్యను ఆయన శిక్షించను కదా. ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించను. సో ఇది ఇంకా 18వ వచనం గురించి ఆ వేశ్యకు సంబంధించినటువంటి శిక్షణ గురించే ఇంకా మాట్లాడుతూ ఉంది. ఒక 3-4 వచనాలు కంప్లీట్గా దీని మీద ఉంటాయి. సో వేశ్యను శిక్షించిన తరువాత దేవుణ్ణి కొంతమంది పొగుడుతున్నారు. ఎందుకు పొగుడుతున్నారు అని అంటే, ఆ వేశ్య లేదా ఆ యెరూషలేము నగరం అనేది చాలా మందిని అప్పటికే హింసించింది. ఆ హింసించింది కాబట్టి దేవుడు ఇప్పుడు దాని మీదకి యుద్ధం తీసుకొని వచ్చాడు. యుద్ధం తీసుకురావటం వల్ల వీళ్లకు న్యాయం జరిగింది. సో దేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేసేవాడు. కొంతకాలం ఆ న్యాయం అనేది లేట్ కావచ్చేమో, కానీ న్యాయాన్ని తప్పకుండా దేవుడు చేస్తాడు. భూమిని కలుషితమనర్చుచున్న ఆ మహావేశ్యను, భూమి అంటే మన దర్శన గ్రంథం బ్యాక్గ్రౌండ్లో ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి ఆ యెరూషలేము నగరాన్ని లేదా ఆ యెరూషలేములో ఉన్నటువంటి నాయకుల యొక్క నిర్ణయాలను, ఆ వ్యవస్థలను దేవుడు శిక్షించాడు. 3వ వచనం. మరల వారు ఇట్లు బిగ్గరగా పలికిరి, హల్లెలూయా, ఆ మహానగరం నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలు ప్లస్ యాహ్ అనేటువంటి 2 పదాలు హల్లెలు యాహ్ అంటాం. సో దాని అర్థం ఏంటంటే యావే స్తుతింపబడును గాక. హల్లెలు యాహ్, యావే స్తుతింపబడును గాక. సో యావే స్తుతింపబడును గాక ఎందుకంటే మహానగరం నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండును గాక. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైనా వార్తల్లో నిలిచింది అని అంటే దేనికోసం నిలుస్తుంది? కేవలం ఆ పాలస్తీనా, ఇది పోయి పాలస్తీనా మీద దాడి చేయాలి, లేదంటే పాలస్తీనా వచ్చి దీని మీద దాడి చేయాలి. ఆ రెండు తప్ప దాదాపు ఏ విషయంలోనూ ఆ దేశం వార్తల్లో ఇప్పుడు కూడా నిలిచినట్టుగా మనకు కనిపించదు. సో అది ఇప్పటికీ కూడా ఇంకా ఈ మాట నెరవేరుతుందేమో అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు యెరూషలేముని కంప్లీట్గా విడిచిపెట్టాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను విడిచిపెట్టాడు, కానీ ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఇప్పుడు రోమ్ కేంద్రంగా దేవుడు పనిచేస్తున్నాడు. రోమ్ కేంద్రంగా వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ నుంచి పనిచేస్తుంది. అయితే దేవుడు కేవలం రోమ్లో ఉన్నట్లు దాని అర్థం కాదు, దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎక్కడ 2-3 కూర్చొని నా నామములో ప్రార్థన చేస్తూ ఉంటాను, అక్కడ నేను ఉంటాను అన్నాడు. దేవుడు ఇప్పుడు మన మధ్యకు వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు మన మధ్యకి? ఒకటి, ఆయన తన ఆత్మను పంపడం ద్వారా. దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు, ఇదిగో మీ కొరకు నేను ఒక ఆత్మను పంపబోతున్నాను, ఒక ఆదరణకర్తను మీ కోసం పంపించబోతున్నాను అని చెప్పడం మనం విన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తే స్వయాన గొర్రెపిల్ల యొక్క శరీర రక్తముల ద్వారా మన మధ్యలో నివసించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. 4వ వచనం. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సింహాసనాసీనుడగు దేవుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధించి ఆమేన్ హల్లెలూయా అని పలికిరి. సో దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే సంతోషంతో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ మహానగరానికి శిక్ష పడింది, ఆ యెరూషలేముకు శిక్ష పడింది. ఇక మీదట దేవుడు వచ్చి మన మధ్యలో నివసించబోతున్నాడు. ఇక మీదట అన్యులు అనేటువంటి తేడా లేదు, కేవలం దేవుని బిడ్డలు అనేటువంటి మాట మాత్రమే మిగులుతుంది అనేది అక్కడ ఉద్దేశం. ఆ తర్వాత చూసినట్లయితే మనము గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. గొర్రెపిల్ల వివాహంతో పాటుగా పాత నిబంధన అంతట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వివాహం అనేటువంటి విషయమే కనిపిస్తుంది మనకు. ఉదాహరణకి దేవుడు యెరూషలేమును పెళ్లి చేసుకుంటాడు, దేవుడు యెరూషలేముకు భర్త అనేటువంటి మాటలు మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి గొర్రెపిల్ల యొక్క విందును మనం చూస్తాం కొత్తగా. ఇంతకుముందు మనం చూసాం ఆల్రెడీ మోషే గీతమును ప్లస్
గొర్రెపిల్ల గీతమును అని చెప్పేసి పాత ఎక్సోడస్ కొత్త ఎక్సోడస్కి మధ్య డిఫరెన్సెస్ చూపించాడు. అలాగే ఇప్పుడు కూడా వివాహము అనేది ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నదే, అయితే ఇప్పుడు దానికి కొత్తగా ఏం యాడ్ అవుతుంది, వివాహంతో పాటుగా విందు అనేది ఏర్పాటు కాబోతుంది. ఆ విందు అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. 5వ వచనం, అంతటా సింహాసనం నుండి ఒక స్వరం ఇట్లు వినబడెను, మన దేవుని స్తుతింపుడు, ఆయన సేవకులను, ఆయన యందు భయభక్తులు గల పెద్దలను అందరినీ స్తుతింపుడు. అంతటా గొప్ప జన సమూహం యొక్క ధ్వని వంటిది, భయంకరమైన జల గర్జనను పోలినటువంటిది, గొప్ప ఉరుము వలె ఉన్న ఒక స్వరం నేను వింటిని. సో ఉరుములు, గర్జనలు, స్వరాలు వినపడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? దాని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం జరగబోతుంది. ఏదో శిక్ష వస్తుంది, లేదా దీవెన వస్తుంది, లేదా దేవుడు కనిపించబోతున్నాడు మహిమతో అనేటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ ఇమేజినరీ మనం చూస్తాం. 12వ అధ్యాయానికి ముందు కూడా మరే తల్లి కనిపించే ముందుగా అక్కడ ఏం కనిపించాయి? ఉరుములు, గర్జనలు, స్వరాలు వినిపించడం మనం చూసాం. ఉరుము వలె ఉన్న ఒక స్వరమును నేను వింటిని, హల్లెలూయా, మన దేవుడు ప్రభువు మహాశక్తిమంతుడు పరిపాలించును, మనము ఆనందింతము, సంతోషింతము, ఆయన ఘనతను స్తుతింతము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. చూడండి, 70వ సంవత్సరంలో అక్కడ యుద్ధం జరిగింది, కంప్లీట్గా దేశమంతా నాశనం అయిపోయింది, ఇజ్రాయేలీలకు ఒక హోప్ కూడా లేకుండా పోయింది. ఆ క్షణంలో దేవుడు ఏమనగలుగుతున్నాడు? వధువు సిద్ధమైంది అని అంటున్నాడు. ఒక పక్కంతా రక్తం ఉంది, ఆయనే కురిపించినటువంటి శ్రమలు, ఆయనే కల్పించినటువంటి ఒక చావు వంటి పరిస్థితి అక్కడ ఉంటే యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వధువు సిద్ధమైంది అని అంటున్నాడు. వధువు అంటే ఎవరు ఇప్పుడు? ఎస్, క్యాథలిక్ చర్చ్. ఎందుకనంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వధువు, ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, ఒక ఎల్లయ్య సంఘం, పుల్లయ్య సంఘం, సృజన్, నేను ఒకవేళ పొరపాటున చర్చి స్టార్ట్ చేస్తే నా చర్చి, లేదంటే ఇంకొక చర్చి, రకరకాల చర్చిల్లో పేర్లు అన్నీ పెట్టేస్తున్నాం కదా, ఒక 50,000 లక్షల సంఘాల వరకు. ఆ సంఘాలు ఆ రోజు ఉన్నాయా? ఈ మాట రాసే టైంకి వధువు సిద్ధమైంది అని దేని గురించి అయితే యేసుక్రీస్తు మాట్లాడి ఉంటాడో అది మాత్రమే ఇప్పుడు ఉండాలి. వధువు అని దేని గురించి మాట్లాడాడు? పునీత పేతురు గారి మీద ఆయన స్థాపించినటువంటి చర్చ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఈ రోజుల్లో వేరే చర్చిలో ఉండొచ్చు, ఆ చర్చిలో మీరు వాక్యం నేర్చుకుని ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇక్కడ ఎంతమంది వధువులు కనిపిస్తున్నారు మనకి? ఒక్క వధువు మాత్రమే. వధువు సిద్ధమైంది అని ఉంది, ఒక సంఘం మాత్రమే ఉండాలి. మీరు 100 సంఘాలను ఏర్పాటు చేసుకొని సంఘాలకి ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకులను పెట్టుకొని మీరు నడిపించుకుంటారంటే అది చల్లదు. ఎందుకంటే అక్కడ వధువు ఒక్కతే ఉండాలి. ఆ వధువు నిజమైనటువంటి వధువా కాదా అనేటువంటి విషయాన్ని మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తుకు భార్యగా వెళ్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎంతమంది వధువులు ఉన్నారు? కేవలం ఒక్క వధువు మాత్రమే ఉంది. ఆ వధువు గురించే మనం ఇంతకుముందు అధ్యాయంలో కూడా చూసాము. ఒకవేళ మీ చర్చ అనేది ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం, లేదా లేటెస్ట్గా మొన్న కోవిడ్లోనే స్టార్ట్ అయి ఉంటే అది యేసుక్రీస్తుకు వధువు అవ్వదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అల్టిమేట్గా దేవుడు చేసుకోబోయేది ఒక్క వధువును మాత్రమే. ఆ సంఘంలోకి మీరు అందరూ రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అదేవిధంగా ఆ ఆవశ్యకత కూడా ఉంది. అది దేవుడు ముందుగానే చెప్పినట్లుగా దేవుడు ప్రతి విషయాన్ని తన ప్రవక్తల ద్వారా వెల్లడిస్తాడు. సో ఇప్పుడు యోహాను ప్రవక్త ఇక్కడ ఒక ప్రవక్త రూపంలో ఉండి ఒక వధువు అని చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు తన యొక్క శ్రీసభ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీసభ అనగా కాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి గురువుల ద్వారా ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, వీళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకటే వధువు ఉండాలి. మీరు వేరే వధువుతో మీరు నివసించాలని కోరుకుంటున్నారా? అయితే మీరు పాత నిబంధనలో ఉన్నటువంటి యెరూషలేం ప్రజల్లాగే ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమును అయిన అమూల్య నార వస్త్రములు ధరింప అనుమతింపబడింది. పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్య వస్త్రాలు. ఆ చర్చిలో ఉన్న వారికి, ఆ వధువుకి ఒక కొత్త వస్త్రాలను ఇచ్చారు. ఆ వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంట? పునీతుల ద్వారా వచ్చాయంట ఆ వస్త్రాలు. పునీతులు తమ ప్రాణాలను పెట్టి, రోమా నగరంలో తమ ప్రాణాలను పెట్టి, పణంగా పెట్టి ఎంతోమంది పోపులు, 400వ సంవత్సరం వరకు ఎంతోమంది పోపులు తమ ప్రాణాలను పెడితే అక్కడ రోమా నగరంలో ఈరోజు చర్చ్ అనేది కేంద్రీకృతమైంది. మరి మీకు ఏ పునీతులు మీకోసం ప్రాణాలు ఇచ్చారు? మీ చర్చ్ కోసం లేదా మీ సంఘం కోసం ఏ పునీతులు మీకోసం ప్రాణాలు ఇచ్చారు చెప్పండి? మీ సంఘాలన్నీ కూడా ప్రాణాలతో కట్టబడినవి కావు, అవన్నీ కూడా డబ్బుతో కట్టబడినవి. చాలా సంఘాల్లో అదే జరుగుతుంది ఈ రోజుల్లో. ఒక పాస్టర్ స్టార్ట్ చేస్తాడు, ఆ పాస్టర్ బాగా ధనవంతుడైపోతుంటాడు. ఆ పాస్టర్ కింద, ఆ బలిపీఠం కింద ఎలాంటి ఆత్మలు ఉండవు, ఆ బలిపీఠం కింద ఎలాంటి అపోస్తలు ఉండరు, అపోస్తలకు సంబంధించినటువంటి లెటర్స్ ఉండవు, అపోస్తలకు సంబంధించినటువంటి ఆ రిమైన్స్ అంటారు చూడండి, ఎముకలు, అవి ఉండవు, ఏమీ ఉండవు వాళ్ళ దగ్గర. కేవలం ఒక పాస్టర్ ఉంటాడంటే.
సో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక చర్చ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అయింది అని అంటే, ఆ చర్చి బలిపీఠాల కింద ఎవరి ప్రాణాలు ఉన్నాయి? అనేక మంది పోపుల ప్రాణాలు ఉన్నాయి, అనేక మంది బిషప్ల ప్రాణాలు ఉన్నాయి. సో అవన్నీ ఉన్నటువంటి చర్చిలోకి, అవన్నీ ఉన్నటువంటి ఆ వధువులోకి మిమ్మల్ని మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 9వ వచనంలో చూడండి, అప్పుడు దేవదూత, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు, ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని పలికెను. ఈ మాట మీకు ఎక్కడైనా గుర్తొస్తుందా? ప్రొటెస్టెంట్ సోదరులకు గుర్తురాదు, ఎందుకంటే వాళ్ళకి దివ్యబలి పూజ లేదు. కానీ కథోలిక సోదరులకు దివ్యబలి పూజ ఉంది. అందులో ఈ మాట వింటామేమని, ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన మనందరము ధన్యులము అని అంటే, అప్పుడు మనమేమని సమాధానం ఇస్తాము? ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడని కాను, ఎందుకంటే నాలో పొరపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కానీ నీవు అనుకుంటే అది సాధ్యమే. ప్రభు, మీరు నా ఇంటి ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికితే చాలు, నా ఆత్మ స్వస్థత పొందుతుంది. ఇది ఆ మాట కూడా బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకోబడింది. యేసుక్రీస్తు స్వస్థత చేస్తే, ఒక స్వస్థత ఇవ్వబోతుంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట అది కూడా బైబిల్లోంచి తీసుకోబడింది. వివాహ విందు అంటే అర్థం ఏంటి? వివాహ విందు, యూదుల యొక్క పెళ్లిళ్ళలో వివాహ విందులో ఉండేటువంటి ఏంటి చెప్పండి? ఒకటి గొర్రెపిల్ల, రెండవది రొట్టెలు, మూడవది ద్రాక్షారసము. ఆ మూడే ఈ గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉంటున్నాయి. ఈ మూడు ప్రతి దివ్యబలి పూజలో, ప్రతి కథోలిక చర్చ్ నిర్వహించేటువంటి ప్రతి దివ్యబలి పూజలో ఉండేదేంటి? గొర్రెపిల్ల. యేసుక్రీస్తు నిలబడి ఉంటాడు బలిపీఠం మీద. దివ్య సప్రసాదము, రొట్టె రూపంలో ఉన్నటువంటి దివ్య సప్రసాదం రూపంలో యేసుక్రీస్తు అక్కడే ఉంటాడు. ద్రాక్షారసం రూపంలో యేసుక్రీస్తు యొక్క రక్తం అక్కడే ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా, ఈ దేహమును తింటేనే, ఈ రక్తమును తింటేనే మీలో, ఈ రక్తమును తాగితేనే మీలో ప్రాణం ఉంటుంది అని చెప్పినట్లుగా, యేసుక్రీస్తు చనిపోయే ముందుగా శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో లోకం కొరకు అర్పింపబడినటువంటి నా శరీరం ఇదిగో అని చెప్పి రొట్టెని ఇచ్చాడు, ఇదిగో నా రక్తం చిందించబడుతుంది, ఈ రక్తాన్ని మీరు తాగండి అని చెప్పి శిష్యులకు ఇచ్చాడు. ఆ లిటరల్ శరీర రక్తాలు తీసుకొని వచ్చి కథోలిక శ్రీసభలో మనం వాటిని రోజు చూస్తూ ఉన్నాము, దివ్యబలి పూజలు అర్పిస్తూ ఉన్నాము, వాటిని మనం స్వీకరిస్తూ ఉన్నాము. అటువంటి చర్చ్ ఇది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రొటెస్టెంట్ సోదరులారా, మీరు వేరే సంఘాల్లో ఉండొచ్చు, అక్కడ మీకు చాలా గొప్పగా మీకు ప్రసంగాలు చెప్పేవారు ఉండొచ్చు, పాటలు పాడేవారు ఉండొచ్చు, అందులో మీరు కీ మెంబర్ అయి ఉండొచ్చు. కానీ మీరు కోల్పోతున్నది ఏంటంటే, గొర్రెపిల్ల పెండ్లి విందులో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ దివ్య శరీర రక్తాలన్నింటినీ మీరు కోల్పోతున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ శరీరమును తింటేనే మీలో జీవం ఉంటుంది అని అన్నాడు. అవన్నీ మీ దగ్గర మిస్ అవుతున్నాయి. అపోస్తలులు మీ దగ్గర మిస్ అవుతున్నారు. అపోస్తలుల యొక్క చర్చ్, అపోస్తలులకి రాసినటువంటి లేఖలు మీ దగ్గర మిస్ అవుతున్నాయి. సో ఇప్పటికైనా తెలుసుకోండి, కేవలం ఒక్క చర్చ్ మాత్రమే ఉండాలి, ఒక్క వధువు మాత్రమే ఉండాలి. ఎందుకంటే రెండవ రాకడ రాబోతుంది. అదే యేసుక్రీస్తు ఇంతకు ముందు కూడా వచనాల్లో కూడా, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, ఎవరైతే తమను తాము శుద్ధపరుచుకొని తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారో వారి దగ్గరికి వచ్చి వాళ్ళని మాత్రం వదిలిపెట్టి మిగిలిన వారిని నాశనం చేస్తానని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం మనం చూసాం. అలాంటి ఇమేజరీ మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు ఒక నిర్ణయం ఉంది. మనము ఎలాంటి చర్చిలో ఉన్నాము? పునీతుల సాక్షిగా అపోస్తలులు ప్రాణాలు పెట్టి, పోపులు, బిషప్లు మొదటి 4-5 శతాబ్దాల్లో, ఈవెన్ 1000 సంవత్సరాల వరకు కూడా ప్రాణాలు పెట్టినటువంటి సంఘంలో ఉన్నామా? లేదంటే తిప్పి కొడుతూ ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఒక 500 సంవత్సరాల క్రితం మొట్టమొదటి రెండవ చర్చ ఎప్పుడు డివైడ్ అయింది? 1515వ సంవత్సరం. అప్పటి వరకు ఒకటే చర్చ్ ఉంది. సో 1515 వరకు ఉన్నటువంటి ఆ సింగిల్ చర్చ్ మాత్రమే ఉండాల్సింది, అక్కడ డివైడ్ అయ్యింది. సో ఇప్పుడు మీరు ఆ డివైడ్ అయిన దాంట్లో ఉన్నారా, లేదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న దాంట్లో ఉన్నారా అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 10వ వచనం, అంతటా నేను పాదములపై పడి ఆరాధింపబోగా, నువ్వు అట్లా ఉనర్పరాదు, నీకును యేసుకు సాక్ష్యం కలిగిన నీ సోదరులకు నేను తోటి సేవకుడిని మాత్రమే దేవుని ఆరాధింపము, ఏలైనా యేసు సాక్ష్యమే ప్రవచన ఆత్మ అని పలికెను. సో కొంతమంది అంటూ ఉంటారు, మీరు కథోలికులు మరియ తల్లిని పూజిస్తారు, లేదంటే పునీతులను పూజిస్తారు, లేదంటే దేవదూతలను పూజిస్తారని. నో, అది రాంగ్. ఇక్కడ పునీత యోహాను గారు కూడా ఏం చేయబోయారని అంటే, అక్కడ ఉన్నటువంటి దేవదూత ఇవన్నీ చూపిస్తుంటే దేవదూత కాళ్ళ మీద పడి ఆరాధించబోతే ఆ దేవదూత వారించాడు. ఈ విషయం మాకు తెలియదు. ఆ కథోలికులకి మరియ తల్లిని కానీ, పునీతులను కానీ, అపోస్తలులను కానీ, ఎవరినైనా కానివ్వండి, అపార్ట్ ఫ్రమ్ గాడ్, దేవుణ్ణి కాకుండా ఇంకా ఎవరిని ఆరాధించే ప్రసక్తే ఉండబోదు. కానీ గౌరవం అర్పించేటువంటి క్రమంలో కొన్నిసార్లు అట్లా కనిపించవచ్చు. యేసుక్రీస్తుకు దండేస్తాము, మరియ తల్లికి దండేస్తాము. సో దండేయగానే యేసుక్రీస్తుకు పూజ చేసినట్లే, మరియ తల్లికి పూజ చేసినట్లే అని అనుకోగలమా? మన తల్లిదండ్రుల దగ్గర దీవెనలు తీసుకోవడానికి పాదాల దగ్గరకు వంగుతామా? అన్న వంగితే పాదాలకు ఆరాధించినట్లా? బైబిల్ని ఇట్లా ముందు చెప్పుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బైబిల్కి నేను ఆరాధిస్తున్నట్లా? బైబిల్ని ముందు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, బైబిల్ని ఆరాధించినట్లా? ఒక స్వరూపంలో ఎదుట నిల్చుని ఉండి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను ఆ స్వరూపానికి ప్రార్థన చేస్తున్నట్లా?
కాదు. మేము ఆరాధించేది కేవలం ఏక నిత్య సర్వేశ్వరుడైనటువంటి త్రియేక దేవుణ్ణి మాత్రమే. అతన్ని కాకుండా ఇంకా ఎవరిని మేము వర్షిప్ చేయము. కథోలిక సోదరులు ఎవరిని వర్షిప్ చేయరు, కానీ ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క శిష్యులు అనగా ఆ ప్రొటెస్టెంట్ సోదరులు కాథలిక్ చర్చ్ వైపు చూడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కావాలని అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు మరియమ్మను పూజిస్తారు, వాళ్ళు పునీతులను పూజిస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి ప్రార్థన చేస్తారు. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ మీకు మరుగున పరుస్తున్నది ఎవరు అనేది తర్వాత అధ్యాయంలో మనం చూస్తాము. సైతాన్ని ఎంత గొప్పగా వాటిని మరుగున పరుస్తున్నాడో కూడా మనం చూస్తాము. వాటి గురించి కూడా చర్చిస్తాము. సో అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము. 11వ వచనం మీద చూసినట్లయితే ఒక ధవల అశ్వపు అశ్వికుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. 11వ వచనం, అంతటా దివి తెరువబడి అటు నుంచి ఒక తెల్ల గుర్రము నాకు కాననయ్యను. ఆ అశ్వికుడు విశ్వాసపాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడును. ఆయన న్యాయముగా విచారించి యుద్ధములందు పోరాడును. అక్కడ ఒక అశ్వికుడు కనిపిస్తున్నాడు. యుద్ధం ఒక గుర్రం మీద అతను రాబోతున్నాడు. సో గుర్రం మీద ఒక అతను రాబోతున్నాడంటే ఏం జరగబోతుంది ఆలోచించండి. ఒక యుద్ధం జరగబోతుంది. యెరూషలేము ఆల్రెడీ నాశనం అయిపోయింది, దాన్ని నాశనం చేయడానికి ఏం లేదు. కానీ మిగిలింది ఏంటి? మీరు ఊహించింది కరెక్ట్. ఏంటిది? మృగం ఇంకా మిగిలే ఉంది. అదేవిధంగా అబద్ధ ప్రవక్త ఇంకా మిగిలే ఉన్నారు. దాన్ని వాళ్ళని శిక్షించడానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. 12వ వచనం, ఆయన కన్నులు అగ్ని జ్వాలలు అని ఉండెను. ఆయన శిరస్సున పెక్కు కిరీటములు ధరించి ఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను, కానీ అది ఏమియో ఆయన తప్ప అన్యులు ఎరుగరు. సో ఆయన కన్నులు అగ్ని జ్వాలలాగా ఉన్నాయంట. ఈ ఇమేజ్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నారు? 1వ అధ్యాయం మీరు పరిశీలిస్తే యేసుక్రీస్తు సేమ్ ఇదే అధ్యాయంలో దర్శన గ్రంథము 1వ అధ్యాయంలో సేమ్ ఇలాగే మనకి కనిపిస్తారు. 14వ వచనం, దేవ సైన్యములు ఆయనను అనుసరించుచుండెను. వారు పరిశుద్ధ ధవల వస్త్రములు ధరించి ధవలాశ్వముపై పయనించుచుండిరి. ఒక వాడి అయిన కత్తి ఆయన నోటి నుంచి వెలువడుచుండెను. దానితో ఆయన సమస్త జాతులను జయించును. ఆయన ఇనుప దండంతో వారిపై అధికారము నెరపును. సర్వశక్తిమంతుడకు దేవుని ప్రచండ ఆగ్రహమును మద్యపు తొట్టిని ఆయన తొక్కును. సో ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది మనకి? కీర్తనలు 2వ అధ్యాయము. ప్రభువు ఎన్నుకున్నటువంటి మెస్సయ్య ఎట్లాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు అని చూపించడానికి దేవుడు అక్కడ వివరించాడు. దాన్ని ఒకసారి చదువుతాను. సో కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనం చేసి ఉంటిని. నేను ప్రభువు శాసనమును ఎరిగించను. ప్రభువు నాతో ఇట్లా, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉంటిని. నన్ను అడుగుము, జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలములెల్లా నీకు స్వాధీనం చేసేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టుదువు, మట్టి కుండ వలె వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. ఇక్కడ చూడండి 10వ వచనం, కనుక రాజులారా మీరు వివేకులై ఉండు, భూపతులారా మీరు నా హెచ్చరికలు ఆలకింపుడు అని దేవుడు అక్కడ ఏదైతే కీర్తనలు 2వ అధ్యాయంలో రాయించాడో అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఆయన నోటి నుంచి ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే ఆయన నోటి నుంచి ఒక కత్తి వస్తూ ఉందంట. కత్తి అంటే ఏంటి? వాక్యము. వాక్కు అంటే ఏదో కాదు, ఈ బైబిల్ గ్రంథము. దేవుడు తన యొక్క వాక్కును ఆల్రెడీ బైబిల్ గ్రంథం ద్వారా అందించాడు. ఆ వాక్కులో ఆయన కొన్ని విషయాలను చెప్పాడు, ఎలా జీవించాలని చెప్పాడు. తన ఒకే వధువు ఉంది అని కూడా చెప్పేశాడు. సో ఇప్పుడు ఆ వాక్కు ఏం చేస్తుందంటే ఆ ఖడ్గం అనేటువంటి ఆ వాక్కు ప్రజల్లోకి వచ్చి వెతుకుతూ ఉంటుంది. ఎవరు దీనికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నారు అనేది పరిశీలిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం గుర్తించాలి. 16వ వచనం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయన దుస్తుల పైనను తొడపైనను రాయబడి ఉండెను. ఆ రోజుల్లో చాలా మంది రాజులు ఉండేవారు. సో ఆ రాజులందరితో పోలిస్తే ఈయన గొప్ప రాజు. ఎందుకంటే ఈయన మెస్సయ్య, ఈయన అభిషేకించినటువంటి వ్యక్తి, ఈయన దేవుని నుంచి అధికారం పొందినటువంటి వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. 17వ వచనం, అప్పుడు సూర్యగోళంపై నిలిచి ఉన్న ఒక దేవదూతను కనుగొంటిని. గాలిలో ఎగురుచూ పక్షిజాలంతో అతను బిగ్గరగా రండు, దేవుని మహా విందుకు సమావేశమగుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ దేవదూత అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పక్షులందరితో చెబుతున్నాడంట. ఆ సూర్యుడి దగ్గర నిలబడి పక్షులందరితో చెప్తున్నాడంట, మీరు రండి. ఎందుకంటే మీరు ఆ పక్షులన్నీ రావడం అంటే ఏంటి? ఆకాశంలో ఎగిరే పక్షులు విందుకు రమ్మని అంటే మామూలు విందు కాదు అది. ఎవరైనా చచ్చిపోతే వచ్చినటువంటి విందు అది. ఎందుకంటే రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, వాటిని పిలిచి విందుకు పిలుస్తున్నారంటే ఎవరో చనిపోబోతున్నారు, దాన్ని మీరు పీక్కు తినాలి, రండి అని పిలుస్తున్నాడు. సో చూడండి 18వ వచనం, రాజుల యొక్కయు, బలిష్ఠుల యొక్కయు, నాయకుల యొక్కయు, అశ్వకుల యొక్కయు, బానిసలు, స్వతంత్రులు, పిన్నలు, పెద్దలు, సమస్త జనుల మాంసమును ఆరగింపరండు అని పలికెను. ఇది ఎక్కడిది? మళ్ళీ ఆ యెరూషలేముకు సంబంధించిందే. సో అక్కడ అంతా అయిపోయింది, అదంతా నాశనం అయిపోయింది, అక్కడ ప్రజలందరూ మరణించారు. ఇప్పుడు మీరు రండి, ఇప్పుడు వచ్చి ఆ వాటిని పీక్కు తినాలి, రండి, ఆ శరీరాలను పీక్కు తినాలి, రండి. ఒకవైపు దేవునితో పాటు నిలిచిన వారు పరలోకంలో దేవుని ఎదుట ఉండి దేవుని గొర్రెపిల్లతో కలిసి శరీర రక్తాలు
తో కూడినటువంటి విందుతో పాల్గొంటుంటే, ఒక సంతోషకరమైనటువంటి విందులో పాల్గొంటుంటే, ఎవరైతే చెడు మార్గంలో నడిచారో వాళ్ళ యొక్క శరీరాలను పీక్కు తినడానికి రాబందులు వస్తున్నటువంటి సీన్ అనమాట అది. 19వ వచనం. అంతటా అశ్వికునితోనూ ఆయన సైన్యంతోనూ పోరాడుటకై ఆ మృగము భూపాలురు వారి సైన్యముల సమాయత్తమొకట నేను గమనించితిని. సో ఇక్కడ యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. మనం 11వ వచనంలో చూసాం. యేసుక్రీస్తు ఒక గుర్రం మీద రాబోతున్నాడు. గుర్రం మీద వస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవరెవరు నిలుస్తున్నారంట చూడండి. మృగము, భూపాలురు, సైన్యములు అన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, అనగా యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళని చంపేయాలి, క్రైస్తవులను చంపేయాలి, క్రైస్తవ మతాన్ని చంపేయాలని చెప్పి ముందుకు రావడం మనం చూస్తున్నాం. 20వ వచనం. ఆ మృగమును దాని సమక్షమున మాయలు ప్రదర్శించిన అసత్య ప్రవక్తయు బంధింపబడిరి. ఆ మృగనామమును ధరించిన వ్యక్తులను, ఆ మృగ విగ్రహమును పూజించిన వ్యక్తులను ఆ మాయల చేతనే కదా మోసగించినది. అప్పుడు ఆ మృగమును, ఆ సత్య ప్రవక్తను సజీవులనే సలసల కాదు గంధకముతో కూడుకొని ఉన్న అగ్నిగుండంలోకి తోయబడింది. ఇప్పుడు చూడండి, ఆ మృగాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ మృగాన్ని ప్లస్ ఆ అసత్య ప్రవక్తని ఇద్దరిని కూడా కూల్చేస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? యెరూషలేమును కూల్చేయడం. యెరూషలేము అంటే అబద్ధ ప్రవక్త. సో అబద్ధ ప్రవక్త ప్లస్ యెరూషలేమును కూల్చేయడం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 70లో జరిగింది. అక్కడ నుంచి కరెక్ట్ ఒక 300-400 సంవత్సరాల వరకు కూడా ఒక గంట కాలం సమయం ఇవ్వబడింది అని చెప్పి మనం చూసాం ఆల్రెడీ. సో ఆ గంటకాలం సమయంలో అనేక మంది క్రైస్తవులను ఇంకా ఆ మృగం హింసించింది. ఆ మృగం ఎవరు? రోమా రాజ్యం. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఓడిపోయింది. అది ఏ విధంగా? ఒక రాజు క్రైస్తవాన్ని స్వీకరించడంతో ఇక అక్కడ క్రైస్తవానికి ఇంకా ఎట్లాంటి అడ్డంకి రాలేదు. ఆ తర్వాత ఆ రోమ్ నగరమే వెళ్ళి ఒక పోప్ చేతిలో, అంటే ఆనాడు పోప్ పేతురుకి ఏదైతే యేసుక్రీస్తు వాగ్దానం చేశాడో, ఇదిగో నీ బండ మీద నా సంఘం నిర్మించేతను, పాతాళ శక్తులు దీనిని జయింపజాలని అన్నాడు. ఇప్పుడు ఆ పాతాళ శక్తులన్నీ కూడా వచ్చి ఆ పోప్ అనేటువంటి స్థానంలో నిల్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఆ వ్యక్తి అధికారం కిందికి వచ్చేసాయి. ఇక పరలోక రాజ్యాన్ని తెరిచేందుకు, దాన్ని మూసేందుకు కూడా అంత గొప్ప అధికారాన్ని దేవుడు ఆ కథోలిక శ్రీసభకు ఇచ్చాడు పునీత పోప్ పేతురు గారి ద్వారా. 21. మిగిలిన వారు అశ్వికుని నోటి నుండి వెలువడిన ఖడ్గముచే వధింపబడి పక్షులన్నీ వారి మాంసములు కడుపారా ఆరగించినవి. ఇది దేని గురించి? రోమన్ల గురించి. సో ఆ రోమన్లు వచ్చి ఈ విధంగా క్రైస్తవులను హింసించినప్పుడు ఆ రోమ రాజ్యం కూడా అల్టిమేట్గా కొద్ది సంవత్సరాల తర్వాత అది క్లోజ్ అయిపోయింది. ఇది 19వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో గొర్రెపిల్ల విందు గురించి మనం చూసాం. గొర్రెపిల్ల విందు అంటే ఏదో కాదు, దేవబలి పూజ. ప్రతి దేవబలి పూజలో మనం యేసుక్రీస్తు శరీర రక్తాలను, గొర్రెపిల్లను, ఇదిగో గురువు తన శరీర రక్తాలను, యేసుక్రీస్తు శరీర రక్తాలను చూపిస్తూ ఇదిగో మన పాపాల కొరకు అర్పింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అని మనం చెప్పడం చూస్తాం. అందుకనే ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులారా, మీకు ద్వేషం ఉండుండొచ్చేమో కథోలికులు అంటే, కానీ ఒక్కసారి మీరు కథోలిక చర్చికి వెళ్ళి కథోలిక చర్చిలో కూర్చొని ఒకసారి అక్కడ ఏం జరుగుతుందని ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎలాగైతే ఆరాధించారో అలాంటి ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన మనకు కనిపిస్తుంది. నిజమైనటువంటి బలి మనకు కనిపిస్తూ ఉంటుంది. మలాకి ప్రవక్త, పాత నిబంధనలో చివరి ప్రవక్త ఎవరు అని అంటే మలాకి ప్రవక్త. మలాకి ప్రవక్త తాను ఒక మాట రాశాడు. ఆ మాట కథోలిక శ్రీసభలో నెరవేరుతుంది. అది ఇంకా ఎక్కడన్నా నెరవేరుతుందేమో మీరు చెప్పండి. 1వ అధ్యాయము మలాకి ప్రవక్త 1వ అధ్యాయము 11వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు నా నామము వివిధ జాతులలో ఘనముగా ఎంచబడును. వారు ఎల్ల ఎడల నాకు సాంబ్రాణి పొగ వేసి నిర్మలమైన అర్పణమును అర్పించుదురు. ఏలైనా నా నామము సమస్త జాతులలో ఘనమైనది. సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు వాక్కు ఇది. సో కథోలిక శ్రీసభ ప్రతి చోట కూడా బలిని అర్పిస్తూ ఉంది. ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, కథోలిక శ్రీసభ అక్కడ బలులు అర్పిస్తుంది. ఒక పాస్టర్ ఒక ఊరిలో, ఒక టౌన్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం అవ్వదు. ఎందుకనంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు మలాకి ప్రవక్త? ఆ బలి అనేది ప్రపంచవ్యాప్తంగా అర్పించబడాలి. అందులో సమస్త జాతులు ఉండాలి. కొన్ని కులాలకు ప్రత్యేకంగా సంఘాలు పెట్టుకుంటున్నారు, కొన్ని దేశాలకు ప్రత్యేకంగా సంఘాలు పెట్టుకుంటున్నారు. కానీ అట్లా కాదు, అది క్యాథలిక్ అయి ఉండాలి. క్యాథలిక్ అంటే అర్థం ఏంటి? గ్రీక్ భాషలో యూనివర్సల్. సో అది యూనివర్సల్ అయి ఉండాలి. క్యాత్ ఓలెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నదై ఉండాలి. అట్లాంటి సంఘంలో మీరు ఉండాలి అనేటువంటి విషయం ఈ 19వ వచనం మనకు చాలా క్లియర్గా చెప్తుంది. ఇక 20వ వచనంలో చర్చి డివిజన్ని మనం చూస్తాము. దాని గురించి కూడా ఇప్పుడే ధ్యానిద్దాము.
20 అధ్యాయం 1వ వచనం. అంతటా దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. సైతాను అనబడు ప్రాచీన సర్పమును, ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని ఒక 1000 సంవత్సరాల పాటు బంధించెను. ఆ దేవదూత ఆ సైతానును అగాధంలోకి తోసి 1000 సంవత్సరాల పాటు మానవ జాతిని సైతానును మోసగింపకుండా ఆ అగాధమునకు తాళం పెట్టి ముద్ర వేసెను. తదుపరి కొద్ది కాలం పాటు వానిని తిరిగి విడువవలసి ఉన్నది. సో చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో లిటరల్గా జరిగినటువంటి విషయం అన్నమాట ఇది. ఆ సైతాన్ ఏం చేసిందంటే, ఇప్పుడు 400వ సంవత్సరంలో కంప్లీట్గా ఒక క్రైస్తవ రాజు దాన్ని స్వీకరించడంతో, క్రైస్తవాన్ని స్వీకరించడంతో, ఇతని పేరు కాన్స్టంటైన్ అనుకుంటాను. సో ఆ కాన్స్టంటైన్ క్రైస్తవాన్ని స్వీకరించడంతో ఆ రోమా రాజ్యం అంతా కూడా క్రైస్తవుల చేతులకు వచ్చేసింది. కంప్లీట్గా దేవుని వశమైపోయింది అది. సో 500 సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఒక 1000 సంవత్సరాల పాటు దేవుని యొక్క రాజ్యం అనేది కంప్లీట్గా కొనసాగింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ కాంటెక్స్ట్లో నుంచి దీన్ని అర్థం చేయండి. అనగా క్రీస్తు శకం 400 సంవత్సరం, 450, అరౌండ్ 500 వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మొత్తం క్రైస్తవ పోప్ అనేటువంటి వ్యక్తి, క్రైస్తవ పోపు రోమ్లో నుంచి ఆదేశాలను అధికారికంగా పంపించడం ప్రారంభమైంది. సో అక్కడ నుంచి 1000 సంవత్సరాల పాటు సైతాను బంధింపబడి ఉన్నాడు. అంటే చర్చ్ అప్పుడు డివైడ్ అవ్వలేదు ఆ 1000 సంవత్సరాలు. మళ్ళీ ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ చదువుతాను, మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. అంతటా దివి నుంచి అవతరించుచున్న మరొక దేవదూతను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. సైతాను అనబడు ప్రాచీన సర్పమును, భయంకర సర్పమును అతడు పట్టుకొని 1000 సంవత్సరాల పాటు బంధించెను. ఆ దేవదూత సైతానును అగాధంలోకి తోసి 1000 సంవత్సరాల పాటు మానవ జాతిని సైతాను మోసగింపకుండా, మొదటగా ఎవరిని మోసగించింది? అవ్వ ఆదామును మోసగించింది. అవ్వ ఆదామును మోసగించిన తర్వాత మరణం లోకంలోకి ప్రవేశించింది. అనేకమైనటువంటి అనర్థాలు జరిగాయి. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత, అనగా ఆ రాజ్యం అనేది రోమా రాజ్యం కూలిపోయి అది క్రైస్తవుల చేతిలోకి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పాటు దాన్ని బంధించారు. 1000 సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చేమైంది? క్రీస్తు శకం 1515లో మళ్ళీ మోసపోయాము. ఎలా మోసపోయాము? ఒక వ్యక్తి ద్వారా మోసపోయాము. ఆ వ్యక్తి ఎవరు? లూథర్ గారు. ఆయన వచ్చి చర్చిని డివైడ్ చేయడం మనం చూసాము. అక్కడ లూథర్ గారు మళ్ళీ మోసపోయారు. లూథర్ మోసపోయాడు అంటే ఆటోమేటిక్గా మానవ జాతి అంతా కూడా మోసపోయినట్లే. అక్కడ అవ్వ ఏ విధంగా అయితే మోసపోయిందో, అక్కడ ఆదాము కాసేపు ఆపినట్లే మనం చూసాము. ఎందుకంటే డైరెక్ట్గా ఆ సర్పము ఆదాము దగ్గరికి రాలేదు. మేబీ ఇప్పుడు ఈయన లూథర్ దగ్గరికి వెళ్ళి ఆ చర్చిని డివైడ్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత విడవలసి ఉన్నది. ఆ తర్వాత వస్తుంది చూడండి 4వ వచనం నుంచి. పిమ్మట సింహాసనములను సింహాసనాసీనులకు వ్యక్తులను నేను అట్లు చూస్తుని తీర్పు తీర్చు అధికారం వారికి ఇవ్వబడెను. యేసుకు దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదం గావింపబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట చూసి తిని. నేను ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో 2 మృగములు ఇద్దరు సాక్షులు అని ఒక అంశం గురించి మాట్లాడాం 11వ అధ్యాయంలో. అందులో 2 వ్యక్తులు వచ్చి తమ యొక్క సాక్ష్యాన్ని అప్పగిస్తారు. 3.5 రోజుల పాటు వాళ్ళు చనిపోయిన తర్వాత 3.5 రోజుల పాటు వాళ్ళ శరీరాలు అక్కడే ఉంటాయని అనేక విషయాలు మనం 11వ అధ్యాయంలో మాట్లాడాం. 2 సాక్షులు ఎవరు అంటే, ఒకరు యేసుక్రీస్తు, ఒకరు యోహాను అని చెప్పాను. సో అందులో మిక్సప్ కాని ఒక విషయం ఏంటంటే 3.5 రోజుల తర్వాత వాళ్ళ ఆత్మలు తిరిగి లేపబడతాయని. యేసుక్రీస్తు ఆల్రెడీ 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు, అది సరిపోయింది. ఇక యోహాను గారు ఒక్కరు కనిపించలేదు మనకి. సో ఆయన ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు చూడండి. యేసుకు దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనం గావింపిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అచట చూసి తిని అన్నాడు. శిరచ్ఛేదనం గావింపబడిన వారు మనకు తెలిసిన వాళ్ళలో, యేసుక్రీస్తు టైం పీరియడ్లో ఉన్న వాళ్ళలో శిరచ్ఛేదనం గావింపబడిన వారు 2. ఒకరు పౌలు, 2 పునీత బప్తిస్మ యోహాను. సో ఇక్కడ 2 సాక్షుల్లో ఉన్నది ఒకరు బప్తిస్మ యోహాను అనేది కూడా మనకు క్లియర్ అవుతూ ఉంది. సో 2 సాక్షులు కూడా మనకు వచ్చి చాలా కాలం పాటు బోధించారు. వాళ్ళ మాటను విననందువల్ల ఇజ్రాయేలీలు శిక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఆ మృగమును కానీ దాని విగ్రహమును కానీ వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమును కూడా వారు తమ నుదురుపై కానీ చేతులపై కానీ వేయించుకొనలేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు పాలించిరి. సో యుగ యుగంలో పాలించురుగా కానీ మనం దివ్యబలి పూజలు అంటూ ఉంటాం. సో ఆ యుగ యుగంలో పాలించేటువంటి క్రమంలో కేవలం యేసుక్రీస్తు యావే దేవుడు మాత్రమే కాదు, అపోస్తలులు పునీతులు కూడా ఉంటూ ఉన్నారు. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు సజీవులు వచ్చి యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు పాలించింది. సో 1000 సంవత్సరాలు చర్చ్ డివైడ్ అయ్యే వరకు కూడా వాళ్ళందరూ ఏకంగా వాళ్ళు మనతో పాటు ఉండి వాళ్ళు చర్చ్ని నడిపించారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ తర్వాత చర్చ్ అనేది డివైడ్ అయింది.
6వ ఈ ప్రథమ పునరుత్థానమున పాలుగల వారందరూ ధన్యులు, పవిత్రులు. రెండవ మరణమునకి వారిపై ప్రభావం ఉండదు. వారు దేవునికును క్రీస్తునకు యాజకులగుదురు. వారు ఆయనతో కూడి 1000 సంవత్సరాలు పాలింతురు. సో ఆ 1000 సంవత్సరాలు పునీతులు వాళ్ళందరూ కూడా, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు దేవబలి పూజ అంటే కేవలం యాజకుడు అర్పించేటువంటి దేవబలి పూజ కాదు. ఆ దేవబలి పూజలో 24 మంది పెద్దలు ఉంటారు, అక్కడ గొర్రెపిల్ల ఉంటుంది, దేవదూతలు ఉంటారు. మనము కూడా ఇన్ఫాక్ట్ మనం చనిపోయిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అదే దేవబలి పూజ అదే విధంగా జరుగుతుంది. పరలోకము ఆరాధన ఏదైతే జరుగుతుందో దానికి జిరాక్స్ కాపీ మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అంటే మీరు పరలోకం ఎలా ఉంటుంది చూడాలి, పరలోకంలో ఆరాధన ఎలా ఉంటుందో మీరు చూడాలి అని అంటే కాథలిక్ చర్చిలోకి వచ్చి అక్కడ నిర్వహించబడేటువంటి దివ్యబలి పూజను చూడాలి. ఆ దివ్యబలి పూజ ఎలా నిర్వహించబడుతుందో పరలోకంలో నిర్వహించబడబోయేటువంటి దివ్యబలి పూజకి ఇది సాదృశ్యము అని గుర్తుంచుకోవాలి. 7వ 1000 సంవత్సరాల తర్వాత సైతాను చెరసాల నుంచి విడుదల చేయబడును. ఏది ఆ చర్చ్ డివైడ్ కావడము. 1000 సంవత్సరాల తర్వాత అంటే 500 సంవత్సరానికి కంప్లీట్గా చర్చ్ చేతుల్లోకి వచ్చేసింది రోమ్ నగరము. ఆ తర్వాత అక్కడ నుంచి 1000 సంవత్సరాలకి మళ్ళీ చర్చ్ డివైడ్ అయిపోయింది. అంతటా గోగు మాగోగు అనేది ప్రపంచ నలుమూలల వ్యాప్తమైన సమస్త జాతులను మోసగించుటకు అతడు బయలువెడను. సముద్ర తీరం నందరి ఇసుక రేణువుల వలె ఉన్న వారిని అందరినీ కూడగట్టుకొని సైతాను యుద్ధమునకు సిద్ధమగును. సైతాను ఎవరితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఇప్పుడు? బాగా అబ్జర్వ్ చేయండి. నిజానికి చెప్పాలంటే ఇది బాధాకరమైనప్పటికీ కూడా చెప్పాలి. పాత నిబంధనలో పాత నిబంధనల ప్రవక్తలు కూడా యెరూషలేమును తిట్టడం వాళ్ళకు బాధాకరమే అయినప్పటికీ కానీ అది చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే ప్రొటెస్టెంట్ సోదరులారా, సైతానికి ఇప్పుడు మనం అవకాశం ఎక్కడ ఇచ్చామంటే ఉన్నగానో ఒక్క చర్చిని డివైడ్ చేసి ఆ 2వ శాఖల ద్వారా కొన్ని వేల సంఘాలను ఏర్పాటు చేసి బైబిల్ గురించి భిన్నమైనటువంటి సువార్తలను, భిన్నమైనటువంటి వ్యాఖ్యానాలను తీసుకొని వచ్చి మనం సైతానికి మళ్ళీ అవకాశం కల్పిస్తున్నాము. ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులారా, మీరు ఈ వాక్యం చదివిన తర్వాత అయినా సరే మీరు తిరిగి కథోలిక శ్రీసభలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం కథోలిక శ్రీసభను దెయ్యం అని తిడుతూ మనమే సైతాను వెనుక ఉన్నాము, సైతాను వెనుక పడిపోయాము. ఆ రోజు యూదులు ఎలాగైతే మోసపోయారో మాకేం కాదులే మా ఇజ్రాయేల్ అనుకుంటూ ఉందంట. మనం దాని ముందు అధ్యాయంలో చూసాం. 18వ 7వ నేను ఇటు రాణిని, నేను వితంతువును కాను, ఈ దుఃఖమును నేను ఎన్నటికీ ఎరగకుందును అని ఇజ్రాయేల్ అనుకున్నదంట. కానీ ఇజ్రాయేల్ అనుకుంటే దానికి అది శాపంగా మారిపోయి తర్వాత వాళ్ళు శిక్షణ అనుభవించారు. ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సోదరులారా, మీరందరూ ఏకంగా నిత్యంగా ఉండేటువంటి కథోలిక శ్రీసభలోకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే సైతానుకు మనం అవకాశం కల్పిస్తున్నాము. ఆరాధన విషయం దగ్గర నుంచి బైబిల్కు వ్యాఖ్యానాలు ఇచ్చే వరకు కూడా మనమంతా డివైడ్ అయిపోయి సైతానికి అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే డివిజన్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైతాన్ ఉంటాడు. వేర్పాటు వాదం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైతాన్ అనేవాడు ఉంటాడని గుర్తుంచుకోవాలి. 9వ వారు ప్రపంచమంతటా వ్యాప్తి నుండి పరిశుద్ధుల శిబిరమును ఆయనకు ప్రేమ పాత్రమైన నగరమును చుట్టుముట్టివి. చూడండి, మీరు ప్రపంచమంతా వర్ధిల్లుతారు. అది ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. మీరు అనొచ్చు, మేము ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టెంట్లు ఉన్నాం కదా, కేవలం ఒక టౌన్లో కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే దేవుడు ముందు అదే చెప్తున్నాడు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, కానీ మీరు ఎవరిని చుట్టుముడుతున్నారు? ఇదిగో క్యాథలిక్ చర్చ్ తప్పు అని మీరు క్యాథలిక్స్ని మీరు తప్పు అని అంటున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సైతాను బయటికి విడుదలైన కరెక్ట్గా 1000 సంవత్సరాలకి చర్చ్ డివైడ్ అయింది అంటేనే మీరు ఎవరు వెనుక ఉన్నారు? సైతాను వెనుక ఉన్నారు. సో వాడి నుంచి మళ్ళీ వచ్చి క్యాథలిక్ చర్చిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా లాస్ట్కి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటే వధువు ఉంటుంది. దేవుడు కూడా అదే చేస్తాడు. ఈరోజు మీరు మారలేదనుకోండి, ఏదో ఒక రకంగా అల్టిమేట్గా లాస్ట్ సీన్ వచ్చేసరికి దేవుడు ఒక్క చర్చిని మాత్రమే చూస్తాడు తప్ప ఇన్ని వేల సంఘాలను చూడడు. ఒక్క చర్చిని మాత్రమే చూస్తాడు. ఆ చర్చ్ ఏంటిది అని అంటే అది పునీతుల యొక్క ప్రాణాల మీదుగా కట్టబడినటువంటి చర్చి. ఆ ప్రాణాల మీదుగా కట్టబడినటువంటి చర్చిలో మీరు ఉన్నట్లయితే ఇక టెన్షన్ అనేటువంటిది అవసరం లేదు. 10వ అంతటా ఆ మృగమును అసత్య ప్రవక్తయు అగ్నిగంధపు గుండంలోకి నెట్టబడిరో ఆ మోసగాడకు సైతాను దానిలోకి త్రోయబడెను. వారు అహోరాత్రులు కలకాలం పీడింపబడదురు. సో ఫైనల్గా ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ లాస్ట్కు జరగబోయేది ఏంటంటే ఇన్ని సంఘాలు ఉండవు, కేవలం ఒక్క చర్చ్ మాత్రమే నిలబడుతుంది. అది కథోలిక శ్రీసభ. మీరు వచ్చి దాంట్లో ఉన్నట్లయితే ఇక సైతాను తరపున ఎవరు లేరు కాబట్టి దేవుడు సైతాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తుది తీర్పు 11వ నుంచి ఇది మనకి ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు తను మరణించే ముందుగా మాట్లాడినటువంటి మాటలు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 31వ నుంచి చూసినట్లయితే అక్కడ తుది తీర్పు అనేటువంటి అంశం చూస్తున్నాం. ఆ తుది తీర్పులో యేసుక్రీస్తు అంటాడనమాట,
మీరు నాకు అన్నం పెట్టారు, మీరు పరలోకానికి వెళ్ళండి. మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, మీరు ఆ పరలోకంలోకి వెళ్ళండి. మీరు నాకు వస్త్రాలను ఇచ్చారు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట. సో నేను మీకెప్పుడు నీళ్ళు ఇచ్చాను, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చాను అంటే, ఈ అల్పులైన వారిలో మీరు ఏ ఒక్కరికైనా అవి చేస్తే అవి నాకు చేసినట్లే. అంటే దీనులకు మీరు సహాయపడితే అది నాకు చేసినట్లే అని చెప్పడం చూస్తున్నాము. అందుకనే కాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, కేవలం సువార్త చెప్పడం మాత్రమే నా బాధ్యత కాదు. కాథలిక్ చర్చ్ బాధ్యత ఏంటంటే దీనులకు సహాయపడటం, రోగాలతో బాధపడుతున్నటువంటి వారి కోసం ఎయిడ్స్ సెంటర్లు ఎన్ని కట్టింది, ఎన్ని రోగాల కోసం ఎన్ని సెంటర్లు కట్టింది. విద్యను అందించాలి, విద్యను అందిస్తేనే వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోగలరు. అందుకనే స్కూళ్ళను కట్టింది, అందుకనే ఎన్నో రకాల వృద్ధాశ్రమాలను కట్టింది, ఎందరికో సహాయం చేయడానికి అనేక రకమైనటువంటి కార్యక్రమాలను శ్రీసభ చేపడుతుంది. ఇదంతా ఎందుకు చేస్తుందంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీకు సభల్లో మీ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాల్లో మేబీ ఓన్లీ ఆరాధన మాత్రమే పెట్టుకుని ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు చెప్తుందండి 31వ వచనం నుంచి చదవండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి చదవండి. ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళందరినీ దేవుడు తన వైపు పిలుచుకుంటున్నాడు. ఆ చెడు పనులు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ దూరంగా పెడుతున్నాడు. అంటే దేవుడు ఎవరైతే సహాయం చేయలేదో వాళ్ళందరినీ దూరం పెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. తుది తీర్పు 11వ వచనం. అప్పుడు ఒక తెల్లని సింహాసనమును దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు భువియు ఆయన సమక్షం నుండి పారిపోయినవి, వాటికి స్థానం లేకుండాను. పిన్నలు పెద్దలు మృతులందరూ తారతమ్యం లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండుట నేను చూసుకుని. ఒకసారి మత్తయి శుభవార్తలో కూడా దీని నెరవేర్పు ఎలా సాగింది, దర్శన గ్రంథంలో నెరవేర్పు, దాన్ని యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు. చూడండి 31వ వచనం, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖంలోకి చేర్చబడదురు. గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరుపరచునట్లు ఆయన వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి పక్కన, మేకలను తన ఎడం ప్రక్కన నిలుపును అని అక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అలాంటి సీనే మనకి ఇక్కడ కనపడుతుంది. మనుషులందరినీ, పిన్నలు పెద్దలు మృతులందరూ తారతమ్యం లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిల్చొని ఉన్నారు. గ్రంథం విప్పబడెను, అంతటా సజీవుల గ్రంథములు మరి ఒక గ్రంథము తెరవబడెను. గ్రంథములో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడను. ఇక్కడ కూడా యేసుక్రీస్తు తీర్పు తీరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 41వ వచనం చూసినట్లయితే, ఆయన తన ఎడం ప్రక్కన ఉన్న వారికి, శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎవరైతే దేవుని మార్గంలో నడవలేదో, ఎవరైతే ఒక్క వధువు అయినటువంటి ఆ సంఘంలో లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన వేరే చోటకు పంపిస్తున్నట్లుగా చూస్తున్నాం. 13వ వచనం. అంతటా సముద్రం తనలో ఉన్న మృతులను వదిలివేసాను, మృత్యువును మృత్యులోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేశాను. వారందరికీ వారి వారి పనులను బట్టి తీర్పు చెప్పబడెను. సో అక్కడ ఉన్నటువంటి ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, కొంతమంది సముద్రాల్లో చనిపోయి ఉంటారు, కొంతమంది అగ్నిలో చనిపోయి ఉంటారు, కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో చనిపోయి ఉంటారు. సో ఎక్కడెక్కడైతే చనిపోయారో ఆత్మలన్నీ కూడా అక్కడ నుంచి విడుదల కాబడటం, దేవుని ఎదురుకు వచ్చి తీర్పుని ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. 14వ వచనం. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండంలోకి నెట్టబడెను. సో కేవలం అక్కడ నెట్టబడుతున్నది కేవలం మనుషులు మాత్రమే కాదు, మృత్యువు ఏదైతే ఆ మరణం అనేది ఉందో ఆ మరణాన్ని దేవుడు దాంట్లోకి పంపిస్తున్నాడు. ఇక మరణం అనేది ఉండబోదు. జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున తోయబడేది. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఎలా ఉండాలి? ఈ అధ్యాయాలన్నీ మనకు చదివి తెలుస్తుంది. యేసుక్రీస్తుకు మనము సాక్షులుగా నిలబడాలి. అప్పుడే జీవ గ్రంథంలో మన యొక్క పేరు ఉంటుంది. మనమందరము కూడా ఆ యేసుక్రీస్తు స్టార్ట్ చేసినటువంటి చర్చిలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పునీత పేతురు గారిని పోపుగా నియమిస్తూ ఆయన ప్రారంభించినటువంటి చర్చిలో మనం ఉండాలి. ఏ చర్చ్ అయితే తన స్థాపన కొరకు ప్రాణాలను పెట్టిందో, ఎంతోమంది పునీతులు తమ ప్రాణాలు పెట్టారు, ఎంతోమంది బిషప్లు పోపులు తమ ప్రాణాలను పెట్టారో ఆ చర్చిలోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇది 19-20 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయం. దీంట్లో మీకు ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు తెలియజేయాల్సింది కోరుతున్నాను, వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక 21-22 అధ్యాయాల్లో కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని మనం చూడబోతున్నాము. అది చాలా గొప్పగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అది తర్వాత క్లాస్లో చర్చిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.